ఆ, మీతో పాటు మీ ఆయన రాలేదా? భగవంతుడా! ఇప్పుడు నాన్నగారిని తీసుకురమ్మంటే ఎలా తీసుకురావాలి? నాన్నగారు ఎక్కడంటే ఏమని సమాధానం చెప్పాలి? ఏం అర్థం కావట్లేదు. పెళ్ళంటే మీ నాన్నని అడుగుతున్నారు. ఆయనేమో ఇక్కడికి రాలేడు. హే, ఇప్పుడు ఏమని చెప్పాలి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మీలో మీరే గొణుక్కుంటారేంటి? అసలు మీ ఆయన ఉన్నాడా? లేకుంటే ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తున్నారా? ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? మొగుడు లేకుండా ఎవరైనా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారా? ఇప్పుడు ఈ పెద్దవాడికి మొగుడు లేడు, ఉన్నట్టు యాక్టింగ్ చేయగలరా? సత్యవతి, ఎంత మాటన్నావు? మా అత్తయ్య గారిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏ మీరు నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు గాని మేం మాట్లాడితే తప్పొచ్చిందా? ఆంటీ ప్లీజ్ దయచేసి గొడవ పడకండి. అమ్మా, మన దగ్గర జవాబుంటే ఇవ్వాలి, లేదా మౌనంగా ఉండాలి. అంతేకాని వాళ్ళతో ఎందుకమ్మా గొడవ పెట్టుకుంటావు? నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అందరూ పని కట్టుకొని మరీ అవమానిస్తున్నారు. ఇన్ని అవమానాలు పడుతూ ఈ ఇంటి వియ్యం అందుకోవడం మనకు అవసరమా? మేము కూడా అదే చెప్తున్నాం. మాకు కూడా మీ ఇంటితో వియ్యం అందుకోవాల్సిన అవసరం లేదు. మాకు కూడా అవసరం లేదండి. ఏదో మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారనేసి ఈ పెళ్లి కొప్పుకున్నాము. సాలే ఆపవమ్మా. మావయ్య ప్లీజ్ మీరందరూ కాస్త సైలెంట్గా ఉండండి. ఎందుకుండాలరా? మేమేమైనా అడగకూడని ప్రశ్న అడిగామా? మీ ఆయన ఎక్కడా అని అడిగాం, అది కూడా తప్పేనా? అమ్మా ప్లీజ్, ఇప్పుడు అంకుల్ గురించి తెలియాలి అంతే కదా? నేను మాట్లాడతాను. ఆంటీ, అంకుల్ ఎక్కడ? ఆయన ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదు? అంటే అది ఇంకా అర్థం కావట్లేదారా? ఈ సత్యవతి టార్చర్ భరించలేక వదిలేసి పారిపోయి ఉంటాడు. అబ్బచ్చా, మీ ఆయన ఎందుకు పారిపోయాడు? ఆయన కూడా నీ టార్చర్ భరించలేక పారిపోయి ఉంటాడుగా. సత్యవతి గారు, అమ్మా, నువ్వు కాస్త నోరు మూస్తావా? నేనెందుకు ముయ్యాలే? ఆ నోరేదో వాళ్ళనే ముయ్యమని చెప్పు. చూసావరా, ఆడపిల్లనిచ్చే ఇల్లని కూడా లేకుండా ఎంత అమర్యాదగా మాట్లాడుతుందో. ఇలాంటి వాళ్లతోనా మనం వియ్యం అందుకునేది? వీళ్ళింటికి అల్లుడు కావడం అవసరమా? అమ్మా ప్లీజ్ అమ్మా, సవ్యంగా జరగాల్సిన కార్యక్రమంలో ఎందుకమ్మా లేనిపోని గొడవలు? గొడవలు మన అట్టుకోవట్లేదు అల్లుడు. ఈ పెళ్లి ఇష్టం లేక ఇక ఈ సత్యవతి ఎట్టుకుంటుంది. సత్యవతి గారు, మీ ఆయన గురించి అడిగినప్పుడు ఆ ఒక్క సమాధానం చెప్తే సరిపోతుంది కదండి. ఎందుకండి లేనిపోని గొడవలు? అవునండి, మీ వారెందుకు రాలేదో కారణం చెప్పండి చాలు. నేను చెప్తానండి. మా నాన్నగారు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. ఆఫీస్ పని మీద అర్జెంటుగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. రేపు రాత్రికి వస్తారు. నిశ్చితార్థానికి మేమే ఆయన్ని వెంట పెట్టుకుని వస్తాం. సరేనా? ఈ మొక్కేదో ముందే చెప్పొచ్చు కదా. ఇంత రాద్ధాంతం ఎందుకు చేయడం? రాద్ధాంతం చేసింది మేం కాదండి, మీరు. అమ్మా, ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఎక్కడ నీ తల పగల కొడతాను. రేయ్, ఏంట్రా అంత మాట అన్నావు? మరి నీ సోది వెళ్ళాక నా తల పగిలిపోయేలా ఉంది. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఆపండి, జరిగిన రచ్చ చాలు. ఇంకా ఎవరితో గొడవ పడకండి. మా కుటుంబం తరపు నుంచి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో ఆ కండిషన్స్? మీ కుటుంబంతో మా కుటుంబం వియ్యం అందుకుంటుంది కాబట్టి ఇక మీదట నువ్వు ఎలాంటి దొంగతనాలు చెయ్యకూడదు. నేనెప్పుడు దొంగతనాలు చేయలేదు. నేనంటే గిట్టని వాళ్లే దొంగ దొంగ అన్నారు. అమ్మా, చెయ్యను అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. సరేనే, ఇక మీదట దొంగతనాలు చెయ్యను. చాలా చాలా అని మాట వరుస కనడం కాదు,
ఇచ్చిన మాటకి కట్టుబడుండాలి. పొరపాటున దొంగతనం చేశావో ఆ క్షణమే ఈ పెళ్లి రద్దవుతుంది. జాగ్రత్త. అర్థమైంది. నేను దొంగతనం చేస్తే ఈ పెళ్లి జరగదు అని వార్నింగ్ ఇస్తున్నారు, అంతేగా? అవును. ఈ ఒక్క కండిషనేనా? ఇంకా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? మీది మా రేంజ్ కాకపోయినా మా రేంజ్కి తగ్గట్టుగా పెళ్లి ఖర్చుల్లో ఎంతో కొంత డబ్బు షేర్ చేసుకోవాలి. అమ్మో, మీతో పోటీ పడి ఖర్చులు షేర్ చేసుకోవడం అంటే మా వల్ల ఎలా అవుతుందండి? అవునమ్మా, వాళ్ళ స్తోమత ఏంటో తెలుసు కదా. అయినా పెళ్లి ఖర్చులకి ఆడవాళ్ళని అడుక్కునే అంత బ్యాడ్ కండిషన్లో మనం ఉన్నాం అసలు. నాన్నా, నీకేం తెలీదు, నువ్వాగు. ఇది ఆచారం నాన్నా. పెళ్లి కొడుకుతో పాటుగా పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఎంతో కొంత ఖర్చులు షేర్ చేసుకోవాలి. చెప్పండి. మా వల్ల కాదండి. ఉండడానికి ఇల్లే లేదురా అంటే జిల్లాకో విల్లా కావాలన్నారట మీలాంటి వాళ్ళు. ఏమే, ఇది తెగే పంచాయతీ కాదు గాని మనం వెళ్దాం పదా. ఆగండి. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ పెళ్లి జరగాలని పెదవులతో మాత్రమే కోరుకుంటున్నారు, కానీ మనసులో మాత్రం ఈ పెళ్లి ఆగాలని ఆశిస్తున్నారు. మీ అందరికీ నేను చెప్పేదొక్కటే, మైథిలి పెళ్లి కోసం లక్షలు కాదు కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ పెళ్లి కోసం మీరు కోట్లు ఖర్చు చేయడం ఏంటండి? ఆ అవసరం మీకేంటి? ఇలా అడగాల్సిన అవసరం నీకేంటి? అమ్మా మైథిలి, ఏ విషయంలోనూ నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. నీ పక్కన ఈ తాతయ్య ఉన్నాడు, ఈ రామయ్య ఉన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఘనంగా మీ పెళ్లి నేను జరిపిస్తాను. జానకమ్మ గారు, మా మనవరాలైన మైథిలికి మీ మనవడైన ఉత్తమ్కి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. పెళ్లి ఖర్చులు మొత్తం నేనే భరిస్తాను. సంతోషం. అల్లుడు గారు, పంతులు గారు వచ్చారేమో కనుక్కోండి. అట్టగా అత్తయ్య గారు, ఈ పంతులు ఆడున్నాడయ్యటో. పంతులు గారు, రండి రండి. నమస్కారం లీలాకృష్ణ గారు. రండి. ఫోన్ చేయగానే ఇట్లా వచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో భలేవారే, మీరు పిలవడం నేను రాకపోవడంనా? ఇప్పటికే ఆలస్యం అయినట్టుంది, వెళ్దాం పదండి. ఎళ్ళొచ్చులే గాని మీతో కొత్త పని పడిందండి. ఏమిటో సెలవివ్వండి. మీరు నాకు ఓ చిన్న సాయం చేయాలి. నేను మీకు సహాయం చేసే అంతటి వాడినా? మీరు అంతటోరు కాబట్టే మిమ్మల్ని సాయం అడుగుతున్నాను. మీరు మాత్రం కాదనకూడదు. సరే, మీలాంటి పెద్దింటి వాళ్ళు అడిగాక చెయ్యక తప్పదుగా. ఏం చేయాలో చెప్పండి. జరగబోయే కార్యక్రమం గురించి మీకు తెలుసు కదా? తెలుసండి. మీ అల్లుడి గారికి ఎదురింటి మైథిలి అనే అమ్మాయికి నిశ్చితార్థం కోసం ముహూర్తం పెట్టాలి, అంతేగా?
కరెక్ట్గా చెప్పావు. కాకపోతే ఈ నిశ్చితార్థం జరగడం లేదు. ఎందుకు జరగట్లేదండి? ఎందుకు జరగట్లేదంటే మీరే దాన్ని సెడగొట్టేస్తున్నారు కాబట్టి. రామరామ, నిశ్చితార్థం నేను చెడగొడుతున్నానా? అవును పంతులు గారు, మీరు లోపలికి వెళ్ళాక మా అల్లుడు జాతకం మైత్రి జాతకం పరిశీలించి వాళ్ళిద్దరి జాతకాలు కలవలేదని పొరపాటున బలవంతంగా ఈ పెళ్లి చెయ్యాలని చూస్తే పెళ్లి కూతురు ఫ్యామిలీలో ఎవరో పెద్దోరికి ప్రాణగండం ఉందని బెదిరించాలి. అలా మీరందరినీ నమ్మించాలా? మహాప్రభు, నా వల్ల కాదండి, దయచేసి నన్ను వదిలేయండి. నా వల్ల కాదండి. పంతులు గారు, మీరింతకు ముందే నాకు మాట ఇచ్చారు సాయం చేస్తానని. ఇప్పుడు చేయనని మాట తప్పడం న్యాయమా చెప్పండి? మహాప్రభు, ఇదెక్కడి పెద్ద నాటకం అండి? చూడండి, ఈ సాయం మీరు నాకు ఊరికే చేయనవసరం లేదు. మీ జేబు నిండా సంభావన ఇచ్చి పంపుతానులేండి. ఆ మాట అన్నారు, భేషుగ్గా ఉంది. ఇప్పుడేంటి, మీ అల్లుడి గారికి ఆ మైథిలికి పెళ్లి జరగకుండా ఆపాలి, అంతే కదా? ఇలా చెప్తే అట్ట అలుకుపోతున్నారు. మిగతా పెర్ఫార్మెన్స్ లోపల చేద్దరు. పదండి. సంతోషం మహాప్రభు, పదండి. పదండి. నమస్కారం. కూర్చోండి. పంతులు గారు, ఆ అమ్మాయి పేరే మైథిలి, మా ఇంటికి కాబోయే కోడలు. మీరిప్పుడు జాతకాలు చూసి ముహూర్తం పెట్టాల్సింది వీళ్ళకి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందమ్మా. అయ్యో రండమ్మా రండి, అతను కాపాడండి, మునిగిపోతున్నాడు. ఏమండి 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 గుర్తొచ్చిందమ్మా, గుర్తొచ్చింది. అమ్మా, ఈ అమ్మాయి ఎవరో కాదు. ఆ రోజున గుళ్ళో మీ అబ్బాయి గారు కోనేట్లో పడిపోతే ఒక అమ్మాయి తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడిందని చెప్పాను కదా. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? ఆ రోజు నా ప్రాణాలు కాపాడింది మా మైథిలినా? అవునాయనా, సమయానికి ఆ అమ్మాయి కనుక వచ్చి కాపాడకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగుండేది. అవును పంతులు గారు, మా సుహాసిని వీడికి జన్మనిస్తే ఆ మైథిలి మా వాడికి పునర్జన్మనిచ్చింది. ఆ రోజు మైథిలి కాపాడింది మా ఉత్తమ్ ఒక్క ప్రాణాన్ని కాదు, మాతో కలిపి 5 ప్రాణాల్ని. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఆ రోజు మైథిలి మా కుటుంబానికి చేసిన సహాయానికి జీవితాంతం మైథిలికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. అన్నయ్య, మన వాణ్ణి ఆ మైథిలి కాపాడిందనేసరికి ఈ పెద్దావిడ మెత్తబడినట్టుంది. అవును సిస్టర్, నాకు అట్టగా అనిపిస్తుంది. నువ్వే ఏదో సిస్టర్. ఇందులో ఆవిడగారు చేసిన త్యాగం ఏముంది? ఏదో ఏతొచ్చింది కాబట్టి కోనేట్లో దూకింది. మన దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కాపాడుంటుంది. క్షమించండి, మీ దగ్గర మార్కులు కొట్టేయాల్సిన అవసరం నాకు లేదు. నాకప్పుడు లేదు, ఎప్పటికీ ఉండదు.
ఒక నిండు ప్రాణం పోతుందన్న భయంతో ఆయన్ని కాపాడాను. నిజానికి ఆయన స్థానంలో ఎవరున్నా కాపాడేదాన్ని. అవును, ఇప్పుడు కూడా నువ్వు చేసిన సహాయాన్ని గుర్తించకపోవడం మా బ్యాడ్ లక్. నన్ను కాపాడినందుకు మా వాళ్ళ స్థానంలో మరొకరుండుంటే నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునుండేవాళ్ళు. అవును, అయినా చేసిన మేలుని మరిచిపోతే కృతజ్ఞత హీనులుగా మిగిలిపోతాం. ఆ రోజు మా అబ్బాయి ప్రాణాలు కాపాడిన అమ్మాయి కనపడితే ఏమిచ్చి తన రుణం తీర్చుకోవాలా అనుకున్నాం. కానీ నిన్ను మా ఇంటికి కోడలిగా చేసుకుని ఇలా నీ రుణం తీర్చుకుంటావని అసలెప్పుడూ అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఏదేమైనా నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయి మా ఇంటి కోడలు కావడం నిజంగా మా అదృష్టం తల్లి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా మనవడి ప్రాణాలు కాపాడిన నీకు నా మనవడిని భర్తగా ఇవ్వడం తప్ప మేమేమి ఇచ్చుకోలేమమ్మా. గురువుగారు, ముహూర్తాలు చూడండి. అలాగేనయ్యా. అమ్మాయి అబ్బాయి జాతకాలు ఇవ్వండి. ఇవిగోండి పంతులు గారు. అటు మౌనంగా కూకుండిపోయారటే. ఏం చెప్పాలో పాలు పోవటం లేదు నాయనా. ఏం జరిగింది గురువుగారు? నిశ్చితార్థానికి మంచి ముహూర్తం దొరకలేదా? వీరి ఇరువురు జాతకాలు కలవలేదయ్యా. ఏంటండి, వీళ్ళిద్దరి జాతకాలు కలవట్లేదా? అవునమ్మా, ఎన్ని విధాలా పరిశీలించినా వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు ముడిపట్టం లేదు. విన్నారుగా, వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదంట. అయ్యో, ఇప్పుడు మరి పెళ్ళెలా చేస్తాం? దాందే ఉంది. ఎంతో మంది జాతకాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అలాంటిది వీళ్ళిద్దరూ చేసుకుంటే తప్పేముంది? అలా ఎలా చేస్తావండి? జాతకాలు కలవకుండా పెళ్లి చేస్తే ఆ జంట ఎప్పటికీ కలిసి ఉండరంటారు. గురువుగారు, నిజమే కదా? అవునమ్మా, వీళ్ళ జాతకం ప్రకారం అసలు పెళ్లి జరగకూడదు. పొరపాటుగానైనా బలవంతంగానైనా వీళ్ళ పెళ్లి జరిగితే పెళ్లి కూతురు కుటుంబంలో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి తప్పనిసరిగా ప్రాణగండ ఉంటుంది. ఏంటి, పెళ్లి కూతురు తల్లిదండ్రుల్లో ఎవరికొకరికి ప్రాణగండ ఉంటుందా? అవును తల్లి, ఈ పెళ్లి జరిగేలోపు మీ ఇంట్లో చావు చూడాల్సి వస్తుంది. అమ్మో 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 అమ్మో, మైథిలి విన్నావే? మీ ఇద్దరి జాతకాలు కలవలేదట. అమ్మో, పొరపాటును గనక పెళ్లి చేస్తే మన కుటుంబంలో ఎవరో ఒకరు చస్తారటే. అమ్మో, అయితే చచ్చినా సరే ఈ పెళ్లి జరగనివ్వను. మాకు కావాల్సింది కూడా అదే. ఆ జాతకాలు కలవకుండా పెళ్లి చేస్తే ఆ తర్వాత ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అమ్మా, అవన్నీ ఈ రోజు కూడా నువ్వు నమ్ముతావా? నేనైతే నమ్మను. మైథిలితో నా పెళ్లి జరగాల్సిందే. ఏంటయ్యా జరిగేది?
మీ పెళ్లి కోసం మమ్మల్ని చంపేస్తారా? మేం చేస్తే తప్ప ఈ పెళ్లి జరగదు అంటే నా ప్రాణం పైన ఈ పెళ్లి జరగనివ్వను. మైథిలి పదవే. అమ్మా 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 అమ్మా, అది కాదమ్మా, ఇంకొకసారి మా జాతకాలు. ఏం చూడక్కర్లేదు, చూసింది చాలు, వెళ్దాం పద. రా. అమ్మా అమ్మా అమ్మా, అది కాదమ్మా. నువ్వు రావే. అమ్మా, నా మాట విను. అమ్మా, మైథిలి, ఆంటీ, నీకే చెప్పాను. ఆంటీ, సత్యవతి గారు, మైథిలి